ఈ వీడియోలో కొన్ని హార్ష్ నిజాలు మాట్లాడబోతున్నా. ఇంకా క్లియర్‌గా మన భాషలో చెప్పాలంటే గుడ్లిప్పుకొని మాట్లాడబోతున్నాం. సో మీరు కూడా గెట్ రెడీ టు అన్‌డ్రెస్ యువర్ క్లోత్స్. ఏమిరా అంటే 2 అంశాలు. అలాగే ఇద్దరు పర్సన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ ఇద్దరు పర్సన్స్ దగ్గర బిగ్ బాస్ ఈ సంవత్సరం బిగ్ బాస్‌లా బిహేవ్ చేయలే. బయాస్డ్ బాస్‌లా బిహేవ్ చేశాడు. అది ఏంటో నేను రీజన్స్‌తో కూడా చెప్తా. ఇప్పుడు అన్యాయంగా బయటికి తరిమేసింది ఎవరినంటే మనకందరికీ తెలిసిన విషయమే శ్రీజ. కామనర్లో మంచి తోపు క్యాండిడేటు, అగ్ని పరీక్షలో మంచి ఎలివేషన్ వచ్చిన క్యాండిడేటు, మంచిగా వీళ్ళు టీఆర్పీ రేటింగ్ యూజ్ చేసుకొని హౌస్లోకి తెచ్చారు. హౌస్లోకి తెచ్చిన తర్వాత ఏం జరిగింది అవన్నీ మళ్ళీ మాట్లాడదాం ఒకసారి. నా పాయింట్ కొన్ని ఉన్నాయి. నాకు కొన్ని పాయింట్లు మీకు కూడా అలానే అనిపిస్తే ఎక్కడ అనిపిస్తే అక్కడ లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. కావాలంటే రిపోర్ట్ కూడా కొట్టుకొని వెళ్ళిపోండి వేరే పియర్స్, ఫరక్ పడదు. బట్ జనరల్ ఆడియన్స్ కోసం ఈ వీడియో. సో లైక్ చేస్తే ఎక్కువ మందికి పుష్ వెళ్తుంది. అట్లీస్ట్ వీడియో బిగ్ బాస్ టీమ్కైనా రీచ్ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ గ్రాంటెడ్గా తీసుకుని వెళ్ళిపోవడం వల్ల ఇది ఇంపాక్ట్ ఈ సీజన్తో ఆగిపోదు. నెక్స్ట్ సీజన్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. నాకు అది ఇష్టం లేదు. యాజ్ ఏ హార్డ్ కోర్ బిగ్ బాస్ లవర్గా నాకు అది ఇష్టం లేదు. సంజన మరో శ్రీజ అవబోతుందా అంటే ఎందుకు అవబోతుంది అనిపిస్తుంది. చాలా 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 సెన్సిటివ్ అంశాలు అనుకోండి, ఏదైనా అనుకోండి, అది మాత్రం మాట్లాడతా. రిగార్డింగ్ సంజన మీద ఇప్పుడు జరుగుతున్న పెద్ద గేమ్ ప్లాన్ ఏంటి, సంజనాని పంపించేయడానికి చేస్తున్న వీళ్ళు మాస్టర్ స్ట్రోక్లు ఏంటి బిగ్ బాస్. ఎందుకంటే ముద్దు బిడ్డలు ఉన్నారు కదా, అసలైన ముద్దు బిడ్డలు ఎవరో తెలుసా? సుమన్ శెట్టి అండ్ బర్నీ. వీళ్ళిద్దరిని కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదో చేస్తున్నారు, మాట్లాడదాం అది. ఏమిరా అంటే ఫస్ట్ 1 by 1 వద్దాం. శ్రీజ ఏది శ్రీజ ఏవి, రాము ఏది? మీది ఒక ఇంటర్నేషనల్ గేమ్ షో అని చెప్పి ఇంటరాక్షన్లో 10 సార్లు చెప్పేస్తే ఇంటర్నేషనల్ గేమ్ షో అవ్వదు. మీ స్టాండర్డ్స్ మీరు ఫాలో అవ్వాలి. మీ స్టాండర్డ్స్ మీరు ఫాలో అవుతున్నారంటే నాకు ఎందుకు ఈ సంవత్సరం మీరు ఫాలో అవ్వలేదు అనిపిస్తుంది. సరే, రాముది మీకు హెల్త్ బాగాలేదు, ఆ టైంకి చేయలేకపోయారు, తర్వాత అయినా మీరు రిలీజ్ చేయొచ్చు. చేశారా? చేయలేదు. రాముదైనా నేను చిన్నది ఇస్తా. బట్ వేరే శ్రీజ యూ హ్యావ్ యాంపుల్ టైమ్ టు రిలీజ్ ఏవి. కానీ మీరు కావాలని, మళ్ళీ వినండి, కావాలని ఏదో ఒక గ్రడ్జ్ పెట్టుకొని అమ్మాయిని మళ్ళీ హ్యూమిలేట్ చేయాలని చెప్పి రెండోసారి పిలిపించి మీకు కావాల్సిన క్యాండిడేట్కి ఓట్లు వచ్చినా రాకపోయినా ఉంచి ఈ అమ్మాయిని మళ్ళీ బలిపశువుని చేసేసి జనాలకి ఎలా చెప్పారా అంటే, ఫస్ట్ సారి ఎవరైతే రివ్యూర్లు అందరూ నోరేసి పడిపోయారో, ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు, రాంగ్ ప్రాసెస్ అన్నారో, ఈసారి మేము ఓట్లు పెట్టాం, ఆ ఒక రోజులో మీ అక్కకి ఓట్లు పడలేదు, అందుకే మేము గెట్అవుట్ అని పంపిస్తామని చెప్పి పంపించారు. ఫైన్, మీ షో మీ ఇష్టం. బట్ ఏవి అనేది ఉండాలి కదా సార్. ఏవి ఎందుకు లేదు? ఫస్ట్ సారి ఎలిమినేట్ అయినప్పుడు మీ చేతుల్లో లేదు. ఆ బుడగ ఎవరికి కట్ చేస్తారో తెలియదు కాబట్టి, అది సుమన్ శెట్టి అవ్వచ్చు, డిమోన్ అవ్వచ్చు, శ్రీజ అవ్వచ్చు, కాబట్టి యూ హ్యావ్ సమ్ టెక్నికల్ ఛాలెంజెస్. ఏవి రిలీజ్ చేయలేదు. రెండోసారి వచ్చినప్పుడు మీకు చాలా టైం ఉంది. మీకు తెలుసు వీళ్ళిద్దరిలో ఒకళ్ళే లోపల ఉంటారు, భరణి శ్రీజలో ఒకళ్ళే ఉంటారు. ఆ ఒకళ్ళు కూడా మీకు తెలుసు. మీ రికమెండేషన్లు మీకు, మీ తలనొప్పులు మీకు ఉన్నాయి. ఎప్పుడో పోయింది ఈ సంవత్సరం. నో మోర్ రియాలిటీ ఈ సంవత్సరం. ఎందుకంటే మీకు కావాల్సిన రికమెండేషన్ క్యాండిడేట్ని లోపల ఎన్ని వారాలైనా ఉంచుతారు, టాప్ 5కి తీసుకెళ్తారు, ఫుల్గా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఏవి వస్తుంది, టాప్ 5లో ఉన్నప్పుడు ఇంకో ఏవి వస్తుంది, మళ్ళీ పంపించాక కూడా ఇంకో హెచ్డి క్వాలిటీలో ఇంకో ఏవి పంపిస్తారేమో. అంతే తప్ప కష్టపడి కామనర్లు జాబులు వదులుకొని ఒక ప్యాషన్ మీద అగ్ని పరీక్ష లాంటి షోలోని టాపర్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ రక్తం చిందించితే మీరు చేసేది ఏంటంటే రికమెండేషన్ క్యాండిడేట్ల వల్ల వీళ్ళు బలిపశువు చేసేసి లిటరల్గా వాడుకొని వదిలిదొబ్బారు. ఒకసారి 5 వారాల దగ్గర ఒక రకంగా వాడుకొని వదిలేశారు. దాని తర్వాత మళ్ళీ పిలిచి ఇంకో రకంగా వాడుకొని వదిలేసి ఏవి ఇవ్వలే. ఏవి రావాలి కదా. ఏవి రిలీజ్ చేయడానికి మీకు ప్రాబ్లం ఏంది? ఏవి గట్టి కొడితే మీకు 12 గంటలు చేసేస్తారు. శ్రీజ ఏవి ఎందుకు రిలీజ్ చేయలేదంటే మీకు ఇగో. అమ్మాయి షోలో జరుగుతున్న నిజాలన్నీ బయటకు ఎక్కిస్తుంది కాబట్టి మీకు ఇగో. అమ్మాయి షోకి విరుద్ధంగా వెళ్ళింది కాబట్టి మీకు ఇగోకు పోకూడదు సార్. ఒక కంటెస్టెంట్లు మనల్ని నమ్మి కెరీర్ పక్కన పెట్టి వచ్చినప్పుడు వాళ్ళు చేసిందే కదా అడుగుతున్నారు. ఇప్పుడు మిగిలిన ప్లేయర్లకి ఇవ్వలేనిది ఏమైనా అడుగుతున్నారా? అందరు కంటెస్టెంట్లకి ఎలా అయితే ఇస్తారో అదే ఏవి అడుగుతుంది కదా. ఇంకా ఎందుకు ఇవ్వలేదు? పోనీ లెట్సే లేదు, మేము గ్రాండ్ ఫినాలే రోజు ఎవరికైతే మిగిలిపోయి వాళ్ళ ముఖాల మీద ఏవి విసిరేస్తాం అనుకుంటే అది వాళ్ళకి చెప్పొచ్చు కదా. రాముకి, శ్రీజకి, ఎస్పెషల్లీ శ్రీజకి, లేదు మీకు ఫినాలే రోజు ఇచ్చేస్తాలే మీ ముఖానికి, లేకపోతే పెన్డ్రైవ్ పట్టుకుంటారా అని ఏమీ చెప్పట్లేదు. ఇదే సేమ్ థింగ్ ఒకవేళ భరణి గారికి కానీ సుమన్ శెట్టి గారికి కానీ మీరు చేస్తారా?
అంటే రికమెండేషన్ ఉంటే ఒకలాగా, రికమెండేషన్ లేకపోతే ఒకలాగా. ఇది ఎక్కడ తీరిది? మరి ఇది బిగ్ బాస్లో ఉందా, బయాస్డ్ బాస్లో ఉందా? బయాస్డ్ బాస్లోనే ఉంది. ఈ సీజన్ కంప్లీట్ బయాస్డ్ బాస్లో ఉంది కొన్ని విషయాల్లో. అది నాకు నచ్చలే. సో ఐ రిక్వెస్ట్ బిగ్ బాస్ టీమ్ టు రిలీజ్ శ్రీజాస్ ఏవి అండ్ ఆల్సో రామూస్ ఏవి. అది మీరేదో ట్రిబ్యూట్ ఇచ్చినట్టు కాదు, వాళ్ళు చేసిన దానికి కదా కోరుకుంటున్నారు. సో కైండ్లీ డూ రిలీజ్ ఏబీస్ ప్లీజ్. ఇది ఇంకో అంశం వచ్చేసరికి సంజన గారు అసలు ఈరోజు ఆట ఏంటో, హౌస్ మేట్స్ ఆడుతున్న ఆట తీరేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. హౌస్ మేట్స్ నాకు అస్సలు నచ్చలే. అంటే వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తున్నారు, అవసరం లేనప్పుడు ఒకలా బిహేవ్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఎలాగో అలాగే వాడుతున్నాడు యూజ్ అండ్ త్రో లాగా. హౌస్ మేట్స్ కూడా ఇప్పుడు ఎవరికి డిమాండ్ పవన్కి ఏమో 1,00,000 సుమన్ శెట్టికి ఇవ్వాలనిపించిందంట, సంజనాకి ఇవ్వాలనిపించలే. ఎందుకు సుమన్ శెట్టి ఏం వీకెడ్ సంజన మీద చెప్పండి, నాకు బుల్లెట్ పాయింట్లు చెప్పండి. కళ్యాణ్కి 2,50,000 సరే, నేను 2,50,000 ఇవ్వనట్లే. కళ్యాణ్కి ఇవ్వాలనిపించలే, డిమాండ్ పవన్కి ఇవ్వాలనిపించలే, భరణికి ఇవ్వాలనిపించలే, ఇమాన్యుల్ ఇస్తే ఒప్పుకోవట్లే, తనుజాకి ఇవ్వాలనిపించట్లే. ఆమెకి 0 పాయింట్లు ఎందుకో చెప్పండి. ఎందుకంటే ఈ గేమ్ బేసిస్లో వీళ్ళు ఏదో ఒక మతలబ్ చేసి లాస్ట్లో ఉన్నారని చెప్పి ఎలిమినేట్ చేసిన ఈ వారం మీరు ఆశ్చర్యపోకండి. శ్రీజాని ఎలా అయితే మళ్ళీ నమ్మించారో అలాగే ఇప్పుడు పంపించేస్తారు. పంపించి టాప్ 6లో వాళ్ళు ముద్దు బిడ్డలు ఇద్దరిని పెట్టుకుంటారు, భరణి శంకర్ అండ్ సుమన్ శెట్టి. నాకు వీళ్ళిద్దరితో పర్సనల్గా ఏం ప్రాబ్లం లేదు. మీరు న్యాయంగా 5-6 పొజిషన్లో ఉండండి. ఇలా అన్యాయంగాను టీమప్లు అయిపోయి చండ్లాగా ఉంది. ఎందుకు తిన డిజర్వ్డో నేను చెప్తా. కొంతమంది ఏం ఆడింది అంటే ఆట అంటే ఏంటి చెప్పండి, డిఫైన్ గేమ్ అంటే ఏంటి? సీజన్ 9 అసలు రిలీజ్ అయిందో లేదో తెలీదు, అసలు టెలికాస్ట్ అవుతుందో లేదో టైంలో షాంపూ గొడవ వల్ల ఓహో ఇదేదో బాగుంది అని చెప్పి ఒకేసారి అందరూ ఇలా తిరిగారు. ఓహో సీజన్ 9 అవుతుంది, ఎవరు ఏమని. తర్వాత ఎగ్ విషయం అంత సెన్సేషన్ అవ్వడం వల్లే అసలైన ఈ సీజన్ తాలూకా థీమ్ కామనర్స్ వర్సెస్ టెనెంట్స్ అది ఎస్టాబ్లిష్ అవ్వడానికి మెయిన్ వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ సంజన గల్రాని. దానివల్లే కదా భరణి గారికిను మాస్క్ మ్యాన్కి అంత గొడవైంది. దానివల్లే కదా ఈ సో కాల్డ్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది, అవునా కదా? దానివల్లే కదా ఈ టెనెంట్స్కిను సెలబ్రిటీస్కి కామనర్స్కి గొడవైంది. అది ఎంతవరకు కంటిన్యూ అయింది? దాని తర్వాత మరి అది అదంతా క్రియేట్ చేసింది ఎవరు? క్రియేట్ చేసి సరదా కాల్ మీద కాల్ వేసుకుని చిల్లే ఎంజాయ్ చేసింది. అది గేము, అది ప్రాంక్ కాదు, అది గేమ్. దమ్ముంటే ఎవరినైనా ఆడమనండి, అలాగా గేమ్ చేంజ్ చేయమనండి. మల్టిపుల్ టైమ్స్ గేమ్ చేంజ్ చేసింది అలాగే. ఇప్పుడు దివ్యాది బట్టలు దొబ్బేయడం కరెక్టే, దాని తర్వాత ఎంత కంటెంట్ వచ్చింది? శ్రీజ ఎక్స్పోజ్ అయింది, దివ్యాకి ఈమెకి గొడవ అయింది, హౌస్ మొత్తం ఈమె మీద అగెన్స్ట్ అయ్యారు. తర్వాత బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ ప్లాన్ చేసేలాగా క్రియేట్ చేసింది. అలాగ రెడ్ సీడ్ అనే కాన్సెప్ట్ పెట్టి ఒక నలుగురిని లోపలికి తీసుకెళ్ళి సడన్గా సీక్రెట్ రూమ్లో పెట్టి తర్వాత మళ్ళీ నలుగురితో సాక్రిఫైస్ చేయించి ఈమె లోపలికి రావడం, తర్వాత ఆ నలుగురికి వీళ్ళకి గొడవ అవ్వడం. ఈ కంటెంట్ అంతా ఎలా వచ్చింది? సంజన గల్రాని చేయడం వల్ల వచ్చింది. మనకి ఫుటేజ్ అంతా ఎందుకు వచ్చింది? సంజన గల్రాని అనుకోవడం వల్ల వచ్చింది. ఇంత సెన్సేషన్ ఎందుకైంది? ఇంత టీవీఆర్ రేటింగ్ ఎందుకు వచ్చింది? సంజన గల్రాని ఇలా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అవ్వడం వల్ల. ఇంకెవరైనా చేయగలిగారా? ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారా? షాంపూ దగ్గర, ఎగ్ దగ్గర, క్లోత్స్ దగ్గర కంటెంట్ ఎలాగోలా నువ్వు కంటెంట్ ఇస్తున్నావా లేదా? కొంతమంది తొంగుంటున్నారు, ఆట ఆడడం రాదు, మాట్లాడడం రాదు, నామినేషన్ పాయింట్లు 13-14 వారాలు వచ్చినా కూడా పక్కన అడుక్కోను. కొంతమంది ఏమో కూతురు అని చెప్పి కూతురి దగ్గర కాసేపు ఉంటారు, పక్కకి వెళ్ళి విషం కక్కుతారు. ఆ చెల్లి అని అంటారు, కాసేపు చెల్లి దగ్గర ఉంటారు, మళ్ళీ పక్కకి విషం కక్కుతారు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ సడన్గా కూతురు మీద ప్రేమ పెరిగిపోద్ది, చెల్లి మీద ప్రేమ తగ్గిపోద్ది, మళ్ళీ వీళ్ళిద్దరిని నామినేట్ అయ్యి బయటికి వెళ్ళరా అంటారు. ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. ఇంకొక ఆయన చెప్పాను కదా, ఆయన ఎందుకు ఉన్నాడో, దేనికి ఉన్నాడో, ఎలా ఉన్నాడో, దేనివల్ల ఆయన ఇన్ని వారాలు సర్వైవ్ అయ్యాడో ఆ మనిషికి కూడా తెలియదు. అలాంటి పర్సన్లకి 50,000 1,00,000 పాయింట్లు అంట, ఇవికి 0 పాయింట్ అంట. ఎలా? నేను ఇప్పుడు చెప్పింది సంజన గారి గేమ్ జస్ట్ శాంపులే. తర్వాత కూడా ఎమోషనల్గా ఆమెను ఎంత డ్రైన్ చేశారు, ఫ్యామిలీ వీక్లో ఎంత టార్చర్ పెట్టారు. మీకు దమ్ముందా తనూజకి కానీ వేరే వాళ్ళకి కానీ అలా చేయగలరా? 5 నెలల పాప ఉన్న మదర్కి మీరు ఎంత ఎమోషనల్గా చంపేశారు, అయినా తట్టుకుంది. కొన్ని టాస్కుల్లో ఏకంగా ఆమె సెలెక్ట్ చేయలేదు, కొన్ని టాస్క్లో కంటెస్టెంట్లే సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ చేయకపోయినా కూడా గేమ్ చేసింది, గేమ్ ఆడింది, కంటెంట్ క్రియేట్ చేసింది. అంతెందుకు ఇప్పుడు రోడ్ టాస్క్ ఆ ఇద్దరు పవన్లో కొట్టుకొని అంత ఫుటేజ్ రావడానికి మెయిన్ రీజన్ ఎవరు? ఆ కత్తి తీసుకెళ్ళి కళ్యాణ్తో పెట్టి డైరెక్ట్ డీల్, నువ్వు కత్తి వెళ్ళి తీసుకెళ్ళి ఋతువుకు పొడితే ఇస్తా, లేకపోతే డెమోన్ పవన్కి ఇస్తా, అలా నీకు పొడిచేస్తాడు. చెక్మేట్ పెట్టింది ఎవరు? దానివల్లే కదా ఋతువుకు పొడిస్తాడు ఆప్షన్ లేక. దానివల్లే కదా మనకు అంత కంటెంట్ వచ్చింది, దానివల్ల అంత ఎలివేషన్ అయింది. డిమాండ్ పవన్కి రావాల్సినంత పేరు వచ్చింది,
కళ్యాణ్ పడాల లాస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఈ కంటెంట్ అంటే ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? సంజనా గల్రాని. అలాంటి సంజనా గల్రాని మీరు విన్నర్ చేయక్కర్లే. టాప్ 6 కూడా నాట్ డిజర్వ్డ్, బట్ సుమన్ శెట్టి, భరణి డిజర్వ్డ్ అని నాకు అర్థం కావట్లే. ఎలా డిజర్వ్డ్? ఈమె ఫస్ట్ వీక్లోనే కెప్టెన్ అయిందబ్బా. ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోతుంది అనే పర్సన్ ఫస్ట్ వీక్లో కెప్టెన్ అయింది. అది సపోర్టివ్ టాస్క్ అయినా ఈమె కూడా వెళ్ళి రాడ్లు తీసిందా? ఎంత అయింది కెప్టెన్? ఎలా అయింది? కొంతమంది కెప్టెన్ అవ్వలే, అయినా కూడా రికమెండేషన్ ద్వారా లాస్ట్లో కెప్టెన్ ఇచ్చేస్తారు. ఇంకొకరేమో షేడ్ కెప్టెన్. ఆయన షేడ్ కెప్టెన్ ఎలా అయ్యాడో ఆయనకి తెలియదు. కెప్టెన్గా ఉంటూ ఏం చేశాడంటే 4-5 సార్లు తొంగున్నాడు, దానివల్ల వార్నింగ్లు. ఇలాంటి వాళ్ళు మనం ఉంచుతాం. ముందు మన థాట్ ప్రాసెస్ మారాలి. మన థాట్ ప్రాసెస్ మారితే బిగ్ బాస్ థాట్ ప్రాసెస్ మారుద్ది. ఇప్పుడు కూడా గేమ్ ప్లాన్ ఎలా నడుస్తుంది? ఈవెన్ ఎలాగోలాగా ఏదో కాన్సెప్ట్లో బయట పంపించేద్దాం, శ్రీజలాగా వీళ్ళిద్దరిని ఉంచేద్దాం టాప్ 6లో. అప్పుడు హ్యాపీ. వాళ్ళు రికమెండెడ్ క్యాండిడేట్స్ అంతా ఉంటారు. చప్పట్లు కొట్టుకుని ఏవీలు వేస్తారు, 2-3 ఏవీలు వేస్తే తీసుకో, సరదాగా తీసుకో, 3 ఏవీలు తీసుకో, 3 రకరకాల ఏవీలు కట్ చేస్తానని. పన్నీ గారికి ఆల్రెడీ ఒక ఏవీ వచ్చింది, ఇప్పుడు టాప్ 5లో ఉన్నది ఇంకో ఏవీ. ఎవరికైనా అలా వస్తుందా? రాదు. సుమన్ శెట్టి ఏం చేసినాడనో ఆయనకి ఏవి, ఏం చేశాడో ఆయన నాకు చెప్పండి. అసలు ఆయన ఏం చేశాడో చెప్పండి. మన్నీ గారు కూడా ఫస్ట్ హాఫ్లో ఆయనకేమైనా సంగనాకించుకొని కూతుర్ల కోసం ఆడాడు. కూతుర్ల కోసం ఆడి వేరే వాళ్ళ దగ్గర అబ్జల్యూట్గా విలన్లా ఆడాడు, బయటికి వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత ఆయన కోసం ఏదో ఆయన ఆడుతున్నట్టు యాక్ట్ చేస్తూ కూతుర్లకి ఏదో వ్యతిరేకంగా వెళ్తున్నట్టు వెళ్ళి తనుజ వైపు వెళ్ళిపోయాడు. ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందని చెప్పి దివ్యకి అగెన్స్ట్కి వెళ్ళిపోయాడు. దివ్యాన్ని గురి చేస్తారు. ఇదా ఆట? చెప్పండి. ఇదా బర్నీ గారు అంటే? ఇలాగా ఒక అంశం చెప్పండి, ఇలా స్టాండ్ అవుట్ అయిపోయింది ఈ బిగ్ బాస్ సీజన్ 9లో బర్నీ గారు ఆట అని చెప్పండి. నేను నిమిషం మౌనం ప్రకటిస్తాను, చెప్పండి. సుమన్ శెట్టి ప్రదర్శన స్టాండ్ అవుట్ అయిపోయిన ప్రదర్శన 2-3 వద్దు, ఒకటి చెప్పండి. 30 సెకండ్లు నేను మౌనం ప్రకటిస్తాను. లేవు. సంజనా గల్రాని నేను ఇప్పటికి 7-8 చెప్తా, నాకు పావుగంట ఎత్తే ఇంక 20-30 చెప్తా. అలాంటి పర్సన్ని మీరు ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి పర్సన్కి మీరు 0 పాయింట్లు ఇస్తున్నారు, జైల్లో పెట్టించారు. మీరు అనుకుంటే సింపతి వర్కౌట్ అవుతుంది కదా బ్రో, అంటే సింపతీల వల్ల వర్కౌట్ అవ్వట్లేదు బ్రో. బయ్యాసిరి బాసులు అయిపోతుంది. నేను అందుకే బిగ్ బాస్ టీమ్కి చెప్తున్నాను, రియాలిటీకి దగ్గరలో ఉంటేనే అది రియాలిటీ షో అంటారు. రియాలిటీకి దగ్గరగా లేకుండా రికమెండేషన్స్ దగ్గరికి వెళ్తే అది రికమెండేషన్ షో, బయాసిడ్ షో అంటారు. అప్పుడు రాను మీ వ్యూవర్షిప్ తగ్గిపోతుంది. జనాలకు కూడా వీళ్ళు నచ్చిన వాళ్ళని ఉంచుతారా రికమెండేషన్ వాళ్ళని, అలా వెళ్తారు. ఎంత అన్న బొక్కే, అదంతా స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్లో గెలిపోయింది అనుకోండి, ఎప్పుడు దేకడు. ఎంత రివ్యూలు చెప్పినా ఏం చెప్పినా, ఎంత పిఆర్లు నడిపినా దేకరు. వన్స్ రియాలిటీకి దూరం వెళ్ళిపోతే ఇట్స్ నో మోర్ ఏ రియాలిటీ షో. సో నేను జనాలకి రిక్వెస్ట్ చేస్తుంది, మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకున్నా పర్లేదు, సంజనా గల్రాని పిఆర్ అనుకున్నా ఫరక పడదు, కానీ డిజర్వ్డ్ పర్సన్స్కి ఓటేయండి అబ్బా. డిజర్వ్డ్ పర్సన్స్కి ఓటేయండి. అన్డిజర్వ్డ్ పర్సన్కి ఓట్లు వేయడం వల్ల ఏమొస్తుంది? అట్లీస్ట్ మీరు డిజర్వ్డ్ పర్సన్స్ గట్టిగా ఓటేస్తే ఆ ఓటింగ్కి అయినా వాళ్ళు షాక్ అయ్యి ఓహో గట్టిగా వస్తుంది, మనకి ఏదో వ్యతిరేకత వస్తుందేమో అని భయపడతారు. అలాగే కైండ్లీ రిలీజ్ శ్రీజ సేవి అండ్ రాము సేవి. ఇప్పుడు వాళ్ళు ఏమీ ఎక్స్ట్రా పేమెంట్ అడగట్లేదు కదా, వాళ్ళు ఏవీలే కదా అడుగుతున్నారు. అది ఇవ్వడానికి మీకేందో మీకు ఇవ్వలేకపోతే ఆ రీజన్స్ అయినా వాళ్ళకి చెప్పండి. మన వెయిట్ చేయరు, లేదా ఫినాలే రోజు ఇస్తామైనా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి వాళ్ళకి. చెప్తే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. సో ఈ అంశాలను నాకు కవర్ చేయాలనిపించింది. ఎంతమందికి సేమ్ పేజ్లో సేమ్ లైన్లో అనుకుంటున్నారో ప్లీజ్ డూ కామెంట్ ఆన్ దిస్ వీడియో. కుదిరితే చాలామందికి షేర్ చేయండి బిగ్ బాస్ వ్యూవర్స్కి, సో దట్ వాళ్ళకి అర్థం కావాలి ఏం జరుగుతుందో. అందుకే ఎక్కువ లైక్ చేసి హైప్ ఆప్షన్ ఇస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.